మా ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు. మరొక పరిశుద్ధ విశ్రాంతిని మాకు అనుగ్రహించేందుకు వందనాలు ప్రభువా. ఈ ధన్యత లేని వారు అందరూ వ్యర్థమైన స్థలాలు ఉన్నారు ప్రభు. మాకు మట్టుకి మాకైతే నాయన నీ సన్నిధిలో గడిపేదానికి, నీ సన్నిధిలో ఆరాధించి గణపరిచి నేను మహింపరిచేదానికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. స్తోత్రములు. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. ఎంతవరకు పాటల సమయంలో మీరు మహిం పొందినందుకు నమ్ముచున్న ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా మీ దాసులను బలపరచుకోండి, నీ ఆత్మ తెంపండి, శక్తితో నింపండి, బలముతో నింపమని ప్రార్థిస్తున్న ప్రభు నీ స్తోత్రములు. కూడి ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఈ విశ్రాంతి ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసిన ఈ విలువైన బలమైన శక్తివంతమైన వర్తమానాన్ని మాకు అందరికి అనుగ్రహించి విడమరిచి చక్కగా బోధించి మా అందరితోనూ నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి. స్తోత్రములు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. మీరు చూస్తున్న దేవుడు, గ్రహిస్తున్న దేవుడు, చక్కగా మీరు మాట్లాడే దేవుడు ఎన్నో వందనాలు స్తోత్రములు తండ్రి. బలహీనులుగా ఉంటే బలపరచండి, స్వస్థపరచండి. నీకు అన్ని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి. కూర్చున్నటకు కుదురుబాటును, వినుటకు వినబుద్ధిని దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు. ప్రతి ఒక్కరు వాక్యం అర్థం చేసుకున్నట్టు పరిజ్ఞానమును మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న ప్రభువా. ఈ వాక్య పరిచయ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతలో ఉంచి నడిపించుకోమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలకు నైనా తండ్రి అర్థమైన రీతిలో మీరు మాట్లాడి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఈ ఉదయకాల సమయంలో మీరు పొందుకోమని ప్రార్థన చేస్తూ మీ దాసును బలపరిచి సిలుసోటను మరుగుపరిచి బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. మొదటిగా దేవునికి వందనాలు, మాస్టర్ గారికి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం మా ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చినాయి, నాకు తప్ప. నేను జ్వరం మా బాబుకి, మా హస్బెండ్కి, ఇద్దరు బాబులకి జ్వరం వస్తే దేవాని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను, వాళ్ళకి జ్వరాలు తగ్గితే అనుకున్నాను. అయితే మా బాబుకి, చిన్న బాబుకి డెంగ్యూ జ్వరం వచ్చింది. చాలా బాధపడ్డాము. తన్ని ఏలూరు తీసుకెళ్ళి అక్కడ చూయించుకొని వచ్చేటప్పుడు కూడా ఇదండి చిన్న యాక్సిడెంట్ అయింది. మాకు గేదె ఎదురుకు వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి దేవా ఇదే మేము ఇదేంటి ఈ కీడేంటి ఇలా వస్తుంది, మేము దేవుడి బిడ్డలము. నేను ఎప్పుడు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బండి మీద ప్రేయర్ చేసుకుంటే వెళ్తాను. అసలు నేను మా హస్బెండ్తో కూడా మాట్లాడను. అతను అని చెప్పినా కానీ నేను ఎన్ను ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ వెళ్తాము. అలాగే వచ్చేటప్పుడు ఆ గేదె ఎదురుకు రావడం వల్ల మేము కింద పడ్డాం, కానీ అసలు చిన్న గాయం కూడా మాకు ఎవరికి తగలలేదన్నమాట. దేవుడు అలాంటి అద్భుతాలు చేశారు. అలాంటప్పుడు నేను పోయిన వారమే సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను, కానీ ఎందు నిమిత్తమో సాతాను వల్ల నేను కొంచెం వెనకాడాను. మళ్ళీ ఎందుకో నిన్న అనిపించింది నాకు, నేను ఎందుకు వెనకాడాను, ఇంకో సాక్ష్యం కోసం దేవుడు నన్ను నిలబెట్టడానికి ఎదురు చూస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే నిన్న గాలి దుమ్ము, మెరుపులు రావడం వల్ల ఇక్కడ మా ఇంటి పక్కన కొబ్బరి చెట్టు మీద ఇది పిడుగు పడింది. ఆ పిడుగు వల్ల ఇంట్లోకి నొప్పులు వచ్చేసి మంటలాగా వచ్చేసి మా టీవీ కొంచెం లైట్లు అవన్నీ పోయాయి. అప్పుడు అనిపించింది, దేవా పోయిన వారం నేను సాక్ష్యం చెప్పుకోలేకపోయాను, అందు నిమిత్తమే మళ్ళీ నువ్వు నాకు ఎలాంటివి చేసి ముందుగా నిలబెట్టావు సాక్ష్యం చెప్పుకోవడానికి అనిపించింది. అందు నిమిత్తం దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నందుకు మనం దేవుడి బిడ్డలం కనుక ప్రతి నిమిషం దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాలని, చిన్న సాక్ష్యం దేవుడిని దీవించాలని కోరుచున్నాను. మంచిది ప్రియులరా, సెప్టెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు మన సంఘం తరపున 100 రోజులు ప్రార్థన కూటములు ఏర్పాటు చేశాం. నిన్నటితో 20 రోజులు పూర్తయినది. ఈ 20 రోజుల్లో ప్రతిరోజు దేవుని వాక్యం మనం వింటున్నాం. వచ్చి వినేవారికి ఖచ్చితంగా నేను చెప్తాను, మేలులు కలుగుతాయి. ఎందుకంటే ఏ చెట్టుకు నీళ్ళు అందుతుందో ఆ చెట్టు ఎండిపోకుండా పచ్చగా క్షేమముగా అభివృద్ధి అవుతుందంట. వాక్యము ఒకరోజు వినుట వలన మార్పు రాదండి, నేను చెప్తున్నాను. ప్రతిరోజు వాక్యం వినే కొలది గ్రహింపు వస్తుంది. ఆ వాక్య ప్రకారమైన శోధనలు, శ్రమలు వస్తాయి. వాటన్నిటినీ తట్టుకునే మనోధైర్యము కలుగుద్ది. అప్పుడు ఫలభరితమైన
ఫలాలు మనం ఫలించగలం. ఒక చర్చికి వచ్చినంత మాత్రాన మార్పు వెంటనే కనబడటం అనేది జరగదు. ఇది ప్రాసెస్ అంటారు. క్రమముగా జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే వినండి, మీ ఆత్మ రక్షించబడ్డది, మీ ఆత్మ దేవుని బిడ్డగా జన్మించి ఉన్నది. మీ ఆత్మ ఎదగాలి అంటే మీ ఆత్మకు వాక్యం అనే పోషణ అవసరము. పుట్టిన బిడ్డకు తల్లి పాలిస్తుందంట. అదేవిధంగా రక్షించబడిన మీ అందరికీ చర్చి ఒక తల్లి లాంటిది. బాప్టిజం తీసుకున్న మీ అందరికీ చర్చి ఒక తల్లి లాంటిది. పుట్టిన బిడ్డ ఎప్పుడు తల్లికి దగ్గరగా ఉండాలి. అదేవిధంగా రక్షణ పొందిన వారు, బాప్టిజం తీసుకున్నవారు తల్లిగా పిలవబడుతున్న సంఘమునకు దగ్గరగా ఉండాలి. ఎందుకంటే సంఘములోనే మీకు వాక్య ఉపదేశము దొరుకుతుంది. ఆదివారము మీరు ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా ఖచ్చితంగా మీరు వచ్చి వాక్యం వినాలి. ఒకవేళ మందిరానికి అందుబాటులో మీరు ఎక్కడ ఉన్నా వాక్యము ఉపదేశము బోధిస్తున్నప్పుడు మీరు వచ్చి వాక్యం వినాలి. మీరు ఎంతగా వాక్యం వింటారో మీ యొక్క ఆత్మ అభివృద్ధి అవుతుంది, మీ విశ్వాసము అభివృద్ధి అవుతుంది. ఆ విశ్వాసము వలన మీలో భయము రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోండి. మనం బ్రతికి ఉంటేనే ఈ ప్రార్థనలకు ఆరాధనలకు రాగలము. చనిపోయిన తర్వాత మీరు రావాలనుకున్న రాలేరు, నేను పిలిచినా మీరు రారు. నేను అందుకే చెప్తున్నాను, మన ప్రాణం పోయే లోపు మీరు ఎక్కడ ఉన్నా ప్రార్థనలను మర్చిపోవద్దు, ప్రార్థనకు రండి. చర్చికి దూరం అవ్వద్దు, చర్చికి దూరం అవ్వద్దు, ప్రార్థనకు దూరం అవ్వద్దు. ఎందుకంటే మనకున్నది ఒక జీవితం, గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక జీవితం. ఈ జీవితములో మరణించిన తర్వాత ఇక నీకు ఈ ప్రపంచానికి సంబంధం అనేది ఉండదు, తెగిపోతుంది. నువ్వు మరలా భూమిలోనికి రావాలనుకున్నా, చర్చికి రావాలనుకున్నా నీకు అవకాశం ఉండదు. ఏదైనా మనం బ్రతికున్నప్పుడే. అందుకే బైబిల్ అంటుంది, సమయములను సద్వినియోగము చేసుకోండి జ్ఞానుల వలె. ఎవరంట చెప్పండి? జ్ఞానులు ఎవరంట? సమయములను ఏం చేస్తారంట? సద్వినియోగం, వినియోగించుకుంటారు. సమయములను, కాలములను సద్వినియోగం చేసుకోండి. ఇదిగో మన మందిరములో 100 రోజులు ప్రార్థన కూటములు ఏర్పాటు చేశారు. 20 రోజులు పూర్తయింది. ఈ 20 రోజులు ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదు మీ మనస్సాక్షికి తెలుసు. పోనీ ఈ 20 రోజులు రాని వారు ఇకనైనా 80 రోజులు మనకు ముందుంది. ఈ రోజు నుండి డిసెంబర్ 10 వరకు ఈ 80 రోజులైనా మీరు వచ్చి దేవుని మాటలు వినండి, దేవుని మాటలు అలవాటు చేసుకోండి వినటం. అప్పుడు చూడండి, మీ మనసు బాగుంటుంది, మీ యొక్క ఆలోచనలు బాగుంటుంది, నెమ్మదిగా ఉంటారు. నేను చెప్తున్నాను, రోజులు మంచివి కాదండి, అర్థం చేసుకోండి. పసిపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాను. దినములు చెడ్డవి గనుక సమయములను పోనీయక మనం ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలి. కాబట్టి సంఘస్థులారా, మీరు అందరూ అర్థం చేసుకోండి. సాయంత్రం 7 గంటలకు మేము స్టార్ట్ చేస్తాం. వాక్య ఉపదేశం మాత్రం 8 గంటలకు స్టార్ట్ చేస్తాం. 7 నుంచి 8 గంటల వరకు పాటలు ఉంటాయి. అలాగనే ఆరాధన, ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే సంఘంలో ప్రకటించి ప్రార్థిస్తాం. 8 గంటలకు వాక్య ఉపదేశం స్టార్ట్ చేస్తాము.
9 గంటలకు కంప్లీట్ అవుతుంది. మీరు ఇంటికి పోయేలోపు 9:10, 9:05, 9:15. అది మీరు వెళ్ళే వేగాన్ని మీద ఆధారపడుతుంది. సో మరొకసారి మీరు అందరి రావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను మరలా చెప్తున్నాను, మీరు రావటం వలన మీ ఆత్మక్షేమమే తప్ప, మీ ఆత్మ అభివృద్ధి కొరకే మిమ్మల్ని రమ్మంటున్నాను తప్ప మిమ్మల్ని ఇక్కడ పిలిపించి మిమ్మల్ని దోచుకోవటానికి కాదు నేను చెప్తున్నాను. నేను బైబిల్ చదివాను, బైబిల్ ఎరిగాను, ఏది ముఖ్యమైనది ఏది ప్రాముఖ్యమైనది అదే చెప్తున్నాను మీకు. ఈ లోకంలో ఉన్నది శాశ్వతమైనది అయితే నేనే చెప్తాను, చర్చికి రాకుండా పనికి వెళ్ళండి, సంపాదించండి, దోచుకోండి అని నేనే నేర్పుతాను. ఎందుకంటే అది శాశ్వతం కాదు. నా కళ్ళారా చూశాను, టీవీలో చూస్తాను, ఇంటర్నెట్లో చూస్తాను. వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా మట్టిలోనే పెట్టబడుతున్నారు. డబ్బు ఉందని వాళ్ళని తీసుకెళ్ళి ఆకాశంలో ఎక్కడ పెట్టలా, అందరు ఈ మట్టిలోకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళటం లేదు, అన్ని భూమిలోనే వదిలిపెట్టి వెళ్ళాలా. ఏదైనా సరే భూమిలోనే మనిషి వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు ఎందుకు ఆ కష్టము, ఎందుకు ప్రాకులాడటం చెప్పండి? నిద్రాహారం లేక, కుటుంబముతో పిల్లలతో సమయం గడపటం, తృప్తిగా భోజనం చేయటం, సంతృప్తి కలిగిన జీవితమేనండి గొప్ప జీవితం. ఏ జీవితం అంటే గొప్పది? మీకు తెలిసిన డబ్బు ఉన్నవాడికి లేనివాడికి తేడా ఏంటంటే, డబ్బు ఉన్నవాడికంట తృప్తి ఉండదంట. ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళందరిలో ఏదో ఒక కొరత ఉంటుంది, తృప్తి ఉండదు, నెమ్మది ఉండదు. కానీ దేవుణ్ణి కలిగిన వాళ్ళందరంట ఉన్నదానితో తృప్తి పడతారంట. స్తోత్రం చెప్దామా? పాట కూడా ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ లోకములో ఉన్న ఐశ్వర్యము కంటే, ధనధాన్యము కంటే ఏది 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 మేలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మేలంట. అందువలన అర్థం చేసుకోండి, తృప్తి కలిగిన జీవితాన్ని ఎంచుకోండి. హ్యాపీగా ఉండండి, జీవితంలో సంతోషంగా ఉండండి. జీవితం ఒక 5 నిమిషం కూర్చొని ఆలోచించు, ఏంటి ఇదంతా? అన్నీ వదిలిపెట్టి పోవాల్సినదే, ప్రతిదీ వదిలిపెట్టి పోవాల్సిందే. వదిలిపెట్టి పోవటానికి ఇంత కష్టం ఎందుకు, ఇంత బాధ ఎందుకు, ఇంత కొట్లాట ఎందుకు? అవునా కదా? సో వచ్చి వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి, విశ్వాసములో ఎదగండి అని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఈ 20 రోజులు జరిగిన ప్రార్థన కూటములో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినందుకు సంఘమంతా కలిసి చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెబుదామా? ఎందుకంటే ఈ 20 రోజులు చక్కగా జరిగింది ప్రార్థన కూటం. ఒక రోజుకి 60 మంది, ఒక రోజు 40 మంది, ఒక రోజు 30 మంది, ఒక రోజు అయితే 10 మంది. వర్షం పడుతుంటే 10 మంది వచ్చారు. 10 మంది వచ్చినా 60 మంది వచ్చినప్పుడు ఎలా ఉజ్జీవంగా ప్రసంగం వచ్చిందో, 10 మంది వచ్చినా అలాగనే ఉంటుంది ప్రసంగం. నేను ఒక మాట చెప్పినా, ఒక్క మనిషి వచ్చినా 1,00,000 మందికి చెప్పినట్లుగా నేను ప్రసంగం చేస్తాను. ఎందుకంటే ఒక్క ఆత్మ దేవుని దృష్టికి ఏమై ఉన్నదంట? విలువై ఉన్నది. స్తోత్రం చెప్దామా? సో దేవుడు మీకు ఇచ్చిన ఈ సమయములను సద్వినియోగం చేసుకోండి. అది నా ప్రేమపూర్వక హెచ్చరిక. వాక్య భాగానికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 6వ వాక్యం. మీ చేతిలో పెన్నుంటే ఆ మాటను అండర్లైన్ చేయండి, నేను చదువుతాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఈ మాటను అందరు కలిసి చెప్దామా?
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, విశ్వాసము లేకుండా ఒక మనుషుడు దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమంట. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవునికి ఎవరు ఇష్టులు, దేవునికి ఎవరు ఇష్టులై ఉన్నారు అంటే, విశ్వాసము కలిగిన వారందరూ కూడా దేవునికి ఏమై ఉన్నారంట, ఇష్టులై ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, దేవునికి ఇష్టము లేని వారు ఎవరు అంటే విశ్వాసము లేనివారు. విశ్వాసము లేని వారందరూ కూడా దేవునికి ఇష్టులైన వారు కారు. కానీ ఎవరెవరిలో విశ్వాసము ఉన్నదో వారందరూ దేవునికి ఇష్టులై ఉన్నారు. అందుకే పౌలు పత్రిక ద్వారా అంటాడు, హెబ్రీ పత్రిక ద్వారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది ఈ చివరి రోజుల్లో. ఎవరిలో విశ్వాసము లేదో వారిలో భయము కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము లేని వారిలో భయం ఉంటుంది, విశ్వాసము కలిగిన వారిలో భయం ఉండదు. ఎందుకంటే భయము విశ్వాసము ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తుంది. విశ్వాసము భయమును చంపివేస్తుంది. మనం చూడు, ప్రతిరోజు విశ్వాసముతో బ్రతుకుతామో ఏమో కానీ ప్రతి మనిషి భయముతో బ్రతుకుతూ ఉంటాడు. ప్రతి మనిషిలో భయము కనబడతా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, డబ్బు ఉన్నవారు కానీ డబ్బు లేనివారు కానీ, చదువుకున్నవారు కానీ చదువు లేనివారు కానీ, ప్రతి ఒక్కరిలో భయము కనబడుతూ ఉంటుంది. ఏదో ఒకదానికి మనిషి భయపడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆ మనిషిలో విశ్వాసము లేకపోవటం. ఎవరిలో భయము ఉంటుందో మీరు అర్థం చేసుకోండి, వారిలో విశ్వాసము లేదు. భయం అనేది ఒక ఆత్మ. ఎవరెవరు ఈ ఆత్మ చేత పట్టబడతారో వారందరూ పిరికితనంగా భయపడుతూ ఉంటారు, చిన్నదానికి పెద్దదానికి. భవిష్యత్తును గురించిన భయం, ఆరోగ్యం గురించి భయం, పిల్లలను గురించి భయం, వారిని ఎలా పెంచాలి, వారిని ఎలా పోషించాలి, వారిని ఎలా చదివించాలి, వారికి ఫీజులు ఎలా కట్టాలి, వారికి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వారికి మంచి సంబంధాలు దొరుకుతాయో, ఇట్లా ప్రతి మనిషి లోపల భయపడుతూ ఉంటాడు. కానీ బయట మేకప్ వేసుకుంటూ భయము లేనివాడుగా నటిస్తూ ఉంటారు మనుషులందరూ. అంతే, నటన, వేషధారణ. బయట చూడు భయము లేని వారుగా కనబడుతూ ఉంటారు, లోపలంతా భయమే. ఈ భయము పెరుగుట వలన స్ట్రోకులు వస్తున్నాయి. ఈ భయము పెరుగుట వలన బ్లడ్ క్లాట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బాడీకి అనారోగ్యానికి మూలము భయము. మనుషులు భయపడుట వలన మనిషికంట ఉరి వస్తుందంట. మీ భయం ఏంటో మీ మనస్సాక్షికి తెలుసు. ₹1,00,00,000 ఉన్నవాడు కూడా లోపల భయముతోనే బ్రతుకుతున్నాడు. ₹1,00,00,000 కలిగిన ధనికులు కూడా లోపల భయముతోనే బ్రతుకుతున్నారు. ఎందుకంటే మనుషులలో విశ్వాసము లేదు ఈ చివరి దినాలలో. అందుకే ఇటు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. సంగమ, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన బిడ్డలైన నీకు అవసరం అది.
ఆ విశ్వాసం ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టురాలుగా బ్రతకగలవు. నీలో విశ్వాసమే లేదు అంటే నీలో పిరికి ఆత్మ, భయము నిండి ఉంటది. బైబిల్ అంటుంది, పిరికి ఆత్మ దేవుని రాజ్యమునకు వారసులు కారు. భయపడేవారంట దేవుని రాజ్యానికి వారసులు కారంట. మరి ఆ భయమును ఎలా మనం తొలగించుకోవాలి? భయము లేని జీవితము జీవించాలంటే నేనేం చెయ్యాలా? నువ్వు విశ్వాసము కలిగి ఉండాలా. విశ్వాసము కలిగి ఉండాలా. ప్రతి మనిషికి విశ్వాసము అవసరం. ఈ రోజుల్లో తెగుళ్ళు కానీ రోగాలు కానీ వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ తెగుళ్ళు వస్తాయో, ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో, ఎప్పుడు ఏ ప్రమాదము జరుగుద్దో చెప్పలేము. ఎప్పుడు ప్రకృతి వలన మానవ జాతికి ప్రమాదము పొంచి ఉంటుందో చెప్పలేము. ఎప్పుడు భూకంపాలు వస్తాయో చెప్పలేం. ఎప్పుడు యుద్ధాలు జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు నడుస్తున్నప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేము. ఇటువంటి దినాలలో నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు విశ్వాసము అవసరము. యేసు ప్రభు ఒక సందర్భంలో ఇలా ప్రవచనములాగా చెప్పారు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అని అనుమానముతో ఒక ప్రశ్న వేశాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, రానున్న రోజుల్లో ప్రజలందరిలో విశ్వాసము కనబడదు. ఎందుకు అంటే, పౌలు క్లియర్గా తిమోతికి రాస్తాడు, ధనాపేక్ష గలవారై ధనమును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతారంట. ధనాపేక్ష గలవారై ధనమును ఆశించి ఎందులో నుండి తొలగిపోతారంట? విశ్వాసము నుండి. మీరు చూడండి, చర్చికి వచ్చిన కొత్తలో, బాప్టిజం తీసుకున్న కొత్తలో మీరు ఎలా ఉన్నారు? మీ విశ్వాసము ఆ రోజుల్లో ఎలా ఉన్నది? ఇప్పుడు మీ విశ్వాసం ఎలా ఉన్నదో ఒక్కసారి మీరు చూసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక సమయమున మీరు విశ్వాసము నుండి తొలగిపోతారు. సైతాను మిమ్ములను విశ్వాసము నుండి, విశ్వాస మార్గము నుండి, సంఘములో నుండి తొలగిపోవటానికి వాడు పని చేస్తూ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసము నుండి కానీ సంఘము నుండి కానీ మనము తొలగిపోకూడదు. ఎందుకంటే మనకున్నది ఒక జీవితం. మరణమంత వరకు మనము నమ్మకస్తులుగా ఉండటానికి కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. సంగమా, మీరందరూ విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మీ అందరికి అదే వర్తమానము. విశ్వాసము కలిగి ఉండండి సంగమా. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసము అంటే ఏమిటి? ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఇంగ్లీష్లో ఇలా చెప్పాడు, నేను తెలుగులో చెప్తాను ఆ మాటను. విశ్వాసము అనేది దేవుని వాక్యమునకు మానవ ఆత్మ యొక్క ప్రతిస్పందన. గొప్ప దైవజనుడు చెప్పాడు విశ్వాసం అంటే ఏంటో. ఆయన చెప్తున్న మాట నేను రాసుకున్నాను. విశ్వాసము అనగా మానవుడు దేవుని వాక్యమునకు ప్రతిస్పందన చూపటం. దేవుని వాక్యమును విని ఆ వాక్యమునకు ప్రతిస్పందన చూపటమే విశ్వాసం. బైబిల్లో చూడండి, 38 సంవత్సరాలుగా నడవలేని ఒక కుంటివాడు ఉన్నాడు. వాక్య భాగములు యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి మీరు చదివితే అక్కడ ఒక కుంటివాడు కనబడుతున్నాడు, బెతస్దా కోనేరు అనే ప్రాంతంలో.
ఈ బెతస్దా కోనేరు అనేది ఒక ప్రాముఖ్యమైన స్థలం. అక్కడ 5 మండపాలు ఉంటాయి. ఆ కోనేరు చాలా గొప్పది. అందులో ఎప్పుడు కూడా నీరు ఉంటుంది. ఆ రోజుల్లో రోగులు ఈ బెతస్దా కోనేటికి వెళ్తారు. కుంటివారు, గ్రుడ్డివారు, కుష్ఠరోగులు, అన్ని రకాలైన రోగముతో బాధపడుతున్న వారందరూ ఒక హాస్పిటల్కి ఎలా వెళ్తారో యేసు ప్రభు కాలంలో ఈ కోనేరు దగ్గరికి వస్తారంట. ఎందుకు అంటే ఏదో ఒక రోజు పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్లను కదిలిస్తాడంట. దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించిన మరుక్షణమంట ఎంతటి రోగి అయినా సరే, ఎవరు మొట్టమొదటిగా ఆ నీళ్లలో దిగుతారో వారు వెంటనే బాగుపడతారు. అది ఎంతటి రోగమైనా సరే. కానీ దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించిన వెంటనే దిగాల. దిగినవాడు బాగుపడతాడు. ఇక్కడ సమస్య ఏంటంటే దేవదూత ఎప్పుడు వస్తాడో, నీళ్లను కదిలిస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి రోగులందరూ కూడా దేవదూత ఎప్పుడు వస్తాడని అక్కడ పడుగాపులతో ఎదురు చూస్తూ ఉంటారంట. అలా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి 38 సంవత్సరాలుగా ఆడేపడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? అర్థం చేసుకోండి, ఆ మనిషికి ఎంత ఓర్పు సహనం ఉన్నదో. ఏమండి, వారానికి ఒక్కరోజు గుడికి రాలేకపోతున్నాం. మీ మనస్సాక్షి మీద చేతులుంచి చూడండి. బాప్టిషన్ తీసుకున్నారు కదా, నెలలో ఎన్నిసార్లు గుడికి వస్తున్నారు? సంవత్సరానికి ఎన్నిసార్లు మీరు గుడికి వస్తున్నారు? ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నారు? ఇక్కడికి రావటం అంటేనే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ఒక మనిషి 38 సంవత్సరాలుగా ఒకే చోట పడి ఉన్నాడంటే అతనికి ఎంత ఓర్పు సహనము ఉంటుందో ఆలోచన చేయండి. ఎందుకు వచ్చాడు అతను అక్కడికి? బాగుపడాలని. అతని సమస్య ఏంటి? పుట్టకతోనే కుంటివాడు, నడవలేకపోతున్నాడు. దేవదూత ఎప్పుడు వస్తాడో, వస్తే ఆ నీళ్లను కదిలించిన వెంటనే నీళ్ళల్లో దిగాలి, బాగుపడాలన్న ఆశతో ఆడికి వచ్చాడు. కానీ బాగుపడలేకపోతున్నాడు. ఎందుకంటే కుంటివాడు. దేవదూత వచ్చి నీళ్లను కదిలించే లోపు ఒకడు దిగుతున్నాడు. ఇతడు నడవలేక అక్కడే పడి ఉన్నాడు. ఒక రోజు కాదు, రెండవ రోజు కాదు, మూడవ రోజు కాదు, ఎన్ని సంవత్సరాలు ఏకంగా ఆడి పడి ఉన్నాడంట? 38 సంవత్సరాలు. యేసు ప్రభు ఈ భూమిలో 33.5 సంవత్సరము బ్రతికాడు అంతే. యేసు ప్రభు ఆ కోనేరు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వయస్సు ఏంటో నాకు తెలియదు, కానీ నేను నమ్మేది ఏంటంటే యేసు ప్రభు పుట్టటానికి ముందే ఈ కుంటివాడు అక్కడికి వచ్చి చేరాడు. అర్థమైందా? ఎప్పుడు వచ్చి చేరాడు చెప్పండి? యేసు ప్రభు పుట్టటానికి ముందే. ఎందుకంటే యేసయ్య వయస్సు 33.5 సంవత్సరమే ఆయన ఈ భూమిలో బ్రతికింది. కానీ కుంటివాడు అక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 38 సంవత్సరాలు. అనుకోకుండా ప్రభు ఆ బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. నేరుగా ఎవరి దగ్గరికి వచ్చారంటే 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ మనిషి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వీడు స్వస్థత కొరకు 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. మన చర్చి ప్రారంభించబడి 28-29 సంవత్సరం అవుతుంది.
ఈ 28, 29 సంవత్సరములో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు? ఓర్పు సహనము లేక. కానీ ఈ మనిషి చూడండి, ఒకే చోట పడి ఉన్నాడు. నమ్మకముతో, నిరీక్షణతో, ఏదో ఒక రోజు నేను బాగవుతాను, ఏదో విధంగా నేను స్వస్థత పొందుతాను. ఆ పట్టుదల మనకు ఉండాలండి. నేను చెప్తున్నాను, ఏదైనా జీవితంలో సాధించాలంటే పట్టుదల ఉండాలా, విడిచిపెట్టకూడదు. మనం అనుకున్నది సాధించేంత వరకు విడిచిపెట్టకూడదు. ఇతని దగ్గర నాకు నచ్చింది పట్టుదల, ఇతని దగ్గర నాకు నచ్చింది ఓర్పు సహనము. ఇతడు అక్కడ పడి ఉన్నాడు. ప్రభు నేరుగా ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళాడు. అతను చూసి ఇలా అడుగుతున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని. అతడు అవును ప్రభు అని ఒక మాట చెప్పకుండా ఏదేదో మాటలు చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఏమని? దేవదూత వచ్చి నీళ్లను కదిలించే లోపు ఒకడు దిగుతున్నాడు, నేను నడవలేకపోతున్నాను, కోనేరు దగ్గరికి నన్ను తీసుకెళ్ళటానికి ఎవరు లేరు అని ఒకరి మీద నింద మోపుతూ సాకులు చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు డైరెక్ట్గా అడుగుతున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ఎందుకంటే ప్రభు దగ్గర సాకులు, నిందలు ఇవన్నీ పని చేయదు. యేసు ప్రభు ముక్కుసూటిగా మాట్లాడే ఒక వ్యక్తిత్వము. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతాడు. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అంటే అవును ప్రభు అంటే అయిపోతుంది. కానీ నన్ను తీసుకెళ్లేవారు లేరు, నేను కుంటుకుంటూ వెళ్ళే లోపు మరొకడు దూకేస్తున్నాడు, అందువలన నేను స్వస్థత పొందలేకపోతున్నానని ఏదో చెప్తున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసున? నీ పరుపెత్తుకొని లేచి నడు అన్నాడు. ఏమన్నాడు ప్రభు? చెప్పండి, ఏమన్నాడు? నీ పరుపు ఎత్తుకొని లేచి నడు అన్నాడు. ఆ మాట అతడు వినగానే వెంటనే లేచి ప్రతిస్పందన చూపాడు. దానినే విశ్వాసం అంటారు. మాటను వినాలి, వెంటనే ప్రతిస్పందన చూపాలి, అంటే స్పందించటం. ఈరోజు చాలామంది కుటుంబాలలో అద్భుతాలు ఎందుకు జరగటం లేదంటే కొంతమంది వినరు. నేను వాక్యం చెప్పేటప్పుడు నా 2 కన్నులు ఇక్కడ నుంచి అందరిని చూస్తూ ఉంటుంది. మీ కన్నులు నన్ను మాత్రమే చూస్తుంది, కానీ నా కన్నులు అందరిని చూస్తుంది. మీరు వెనకాల ఏం చేస్తున్నారు, దేనిని కలబెడుతున్నారు, ఎవరిని గిచ్చుతున్నారు, ఏ సెల్ ఫోన్ వాడుతున్నారు, ఏ వీడియో తీస్తున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, మొత్తం చూస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు నేర్పారు బైబిల్ కాలేజీలో ప్రసంగ శాస్త్రం ఎలా చేయాలి, ఒక ప్రసంగికుడు ఎలా ఉండాలి, అతని యొక్క ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, కంటి చూపు ఎలా ఉండాలి, అంత దూరంలో నిద్రపోయేవాడిని ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఇక్కడ నుంచి నా కంటి చూపుతోనే అతను ఎలా లేపాలి, ఇవన్నీ నేర్చుకొని నేను ప్రసంగికుడయ్యాను. మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా, నిద్రమత్తు కలిగి వింటున్నారా? మీ 2 కన్నులు చూస్తున్న విధానాన్ని బట్టి నేను చెప్పగలను. మీరు ఇక్కడ వింటున్నట్టే ఉంటారు, మీ చూపు ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది, కానీ బుర్రలో ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మీ కంటి పాపను బట్టి నేను చెప్పగలను. ఇవన్నీ నేర్చుకున్న దాని వలనే పాస్టర్ అయ్యాను. కొంతమంది చెప్పేటప్పుడు వినరు, వింటున్నట్టుగా నటిస్తారు. కొంతమంది వింటారు, విన్న మాటకు ప్రతిస్పందన చూపరు. అందువలన వారి యొక్క కుటుంబములో ఏ ఆశీర్వాదాలు కూడా జరగదు. మీరు చూడండి, ఒక శవం ముందు నిలబడి మాట్లాడు,
అది ఉలకదు పలకదు. ఎందుకంటే శవములో జీవము లేదు, శవములో ప్రాణము లేదు. అందుకే దానిని శవం అంటాం. శవము ప్రతిస్పందన చూపదు. శవము నీ మాటను విని తిరిగి నీకు సమాధానం ఇవ్వదు. ఎందుకంటే జీవము లేదు ఆ శవానికి. నీ ఆత్మలో జీవము లేకపోతే మీరు కూడా దేవుని మాటను వింటారు కానీ ప్రతిస్పందన చూపరు. ఈ రోజుల్లో కూడా స్వస్థతలు జరుగుతాయా, అద్భుతాలు జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుద్ది. ఎవరికి జరుగుద్ది? ఎవరు ఆసక్తితో వాక్యమును విని ఆ వాక్యమునకు ప్రతిస్పందన చూపుతారో వారికి స్వస్థతలు, అద్భుతాలు గ్యారెంటీగా జరుగుద్ది. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. 38 సంవత్సరాలుగా నడవలేని వాడు క్షణములో నడిచాడు, లేచి పరుగులెత్తుతున్నాడు. ఎలా సాధ్యం అది? వాడు యేసయ్య మాటను విని ఆయన మాటకు ఇతడు ప్రతిస్పందన చూపాడు. ప్రతిస్పందన అంటే లోబడటం. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చూడండి, హలో ఎలా ఉన్నారని ఇలా షేక్ హ్యాండ్ ఇస్తాను. తిరిగి నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వటం ముందు చూసారా, దానిని ఏమంటారు? ప్రతిస్పందన. బాగున్నాను అడుగుతున్నాను, నా మాటను విని తిరిగి బాగున్నాను అని చెప్పటం ఏంటంట? ప్రతిస్పందన. స్పందించటము అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈరోజు రాత్రి 21వ రోజు ప్రార్థన కూటం. మీరందరూ రావాలి చెప్పాను, మీరు విన్నారు. ఎవరెవరు వస్తారో వారు విన్న మాటకి ఏమవుతున్నారు? రాని వారందరూ ఈ మాటను వింటున్నారు కానీ ఏం చూపట్లేదు. అందుకే ప్రాబ్లమ్స్. ప్రతి మనిషి వింటాడు కానీ ప్రతిస్పందన ప్రతి మనిషి చూపడు. నేనేమంటానంటే ప్రతి స్పందన చూపేవాడికేనండి అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసము అంటే దేవుని వాక్యమునకు మానవుని ఆత్మ ప్రతిస్పందన చూపటము. ఇంకొక దైవజనుడు ఇలా చెప్పాడు విశ్వాసం అంటే ఏంటో. ఆయన ఏమన్నాడు తెలిసిన? దేవుని మాటను నమ్మి నడుచుకోవటం. సింపుల్. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? దేవుని మాటను నమ్మి నడుచుకోవటం. నువ్వు దేవుని మాటను నమ్మాలంటే నువ్వు వినాలి. వినటం వలన ఇక్కడ ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎందుకు మందిరానికి రమ్మంటున్నాం? వాక్యం వినటానికి. ఇక్కడ ఏమో కాలక్షేపం చేయటానికి మిమ్మల్ని రమ్మంట్లా. ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళట్లా వీళ్ళట్లా అని ఊరు కథలు చెప్పటానికి రమ్మంట్లా. ఇక్కడికి రమ్మనటానికి ముఖ్య కారణం దేవుని వాక్యం విను. నువ్వు ఎవరో తెలుసుకుంటావు. బాప్టిజం పొందిన నువ్వు ఎవరో ఏంటో నీకు క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఇళ్ళల్లో ఉండటం వలన టీవీ చూస్తూ అక్కడ వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ వాళ్ళతో మాట్లాడటం, టైం వేస్ట్ చేసుకోవటం, అక్కడ ఏదైనా మాటలు తేడా వస్తే బాధపడటం, దుఃఖపడటం, కోపపడటం, గొడవలు పడటం, ఇదే తప్ప వేరే ఏం జరగదు ఇంట్లో. అక్కడ నిలబడటం వలన వాళ్ళ ఆ కథలు ఈ కథలు, ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ముసలమ్మ ముచ్చట్లు తప్ప ఏం వినబడదు బయట నీకు. ఇక్కడికి వచ్చి చూడు, దేవుని మాట నువ్వు వింటావు. దేవుని మాట వినుట వలన ఇక్కడ నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. నువ్వు ఏ మాటను వింటున్నావో ఆ మాట ప్రకారంగా నడవటమే విశ్వాసం. వింటే సరిపోదు, విన్న మాటను నమ్మి నడుచుకోండి. నువ్వు ఏ మాటను వింటున్నావో నమ్మండి, నమ్మినట్లుగా నడవండి, బ్రతకండి. అప్పుడు చూడు, మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో ఒకడున్నాడు.
వీడి ప్రాబ్లం ఏంటంటే ఊచ చెయ్యి కాలు. ఎటువంటి చెయ్యి అంట వీడిది? ఊచ అంటే చేతులు చాపలేడు, చెయ్యి పని చేయదు. వీణ్ణి నలుగురు మోసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభు వాడి వైపు చూశాడు, లేచి నడవమన్నాడు. వెంటనే వాడు ప్రభు మాటను విన్నాడు, నమ్మాడు, సడన్గా లేచాడు. ఎప్పుడు లేచాడో వాడు చేతులు కాళ్ళు బాగుపడ్డాయి. స్తోత్రం చెబుదామా? నేను చెప్తున్నా, నమ్మి లేచినప్పుడే స్వస్థతలు జరుగుతాయి. నీ బుర్రలో అనుమానాలతో నిండి ఉంటే దేవుని మాటను వినగలరే తప్ప మీరు నమ్మలేరు. ఎందుకు క్రైస్తవుల జీవితాల్లో దేవుడు మేలులు చేయలేకపోతున్నాడు తెలుసునా? దేవుడు లేక కాదు సుమా, మనమందరం వినేవారుగా ఉంటున్నామే కానీ విన్న మాటను నమ్మి బ్రతికేవారుగా ఉండటం లేదు. ప్రతిదానికి దేవుని మాటను నమ్మి బ్రతకటం అలవాటు చేసుకోండి. బైబిల్ ఏం చెప్తుందో నమ్మండి, బ్రతకండి. బైబిల్ ఏం చెప్తుందో నమ్మండి, బ్రతకండి. బైబిల్ ఏం చెప్తుందో నమ్మండి, బ్రతకండి. మీ జీవితం మారిపోతుంది. నేను చెప్తున్నాను, మీ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. ఎందుకంటే వినుట వలన ఇక్కడ ఏం కలుగుతుంది? విశ్వాసం. చెప్పండి, వినుట వలన ఇక్కడ ఏం కలుగుతుంది? మాట్లాడాల. వినుట వలన ఇక్కడ ఏం కలుగుతుంది? వినుట వలన ఇక్కడ ఏమి కలుగుతుంది? అందరూ ఒకసారి చెప్పండి, విశ్వాసము. విశ్వాసము లేనివాడు ఎవరికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము, దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు ప్రజలు ఆయనను చూశారు. మానవ రూపములో ఉన్న యేసును చూశారు. ప్రజలు డైరెక్ట్గా ఆయన స్వరం విన్నారు. ఆయన స్వరం వినిన వాళ్ళందరూ కూడా ప్రతిస్పందన చూపి బాగుపడ్డారు. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలములో యేసు ప్రభు మన కంటికి కనబడే రూపములో లేడు. యేసయ్య ఇప్పుడు భూమిలో లేడు భౌతికంగా. బైబిల్ ఏమంటుంది? ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఆయన మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన శరీరుడిగా భూమిలో లేడు. అలాంటప్పుడు ఆయన స్వరమును ఎలా మనం వినగలము? ఆయన నోటి మాటలను విని ఎలా మనము ప్రతిస్పందన చూపగలం? ఎందుకంటే ఆయన లేడు భూమిలో. 2000 సంవత్సరానికి ముందు ఆయన ఉన్నాడు భూమిలో. భూమిలో నివసించాడు. ఆయన శబ్దాన్ని విన్నారు, ఆయన స్వరాన్ని విన్నారు, ప్రతిస్పందన చూపి అద్భుతాలు అనుభవించారు ప్రజలు. ఇప్పుడు ఆయన లేడు కదా. మరి ఆయన స్వరాన్ని ఎలా మనం వినగలం? ప్రభు మనతో ఎలా మాట్లాడతాడు? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనం ఎలా వినాలి? వీటిని నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి, 1వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయం 1, 1వ వాక్యం. పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి, చదువమ్మా. పూర్వకాలమందు, చూడండి బైబిల్ అంటుంది, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆగమ్మ, పూర్వకాలమందు దేవుడు ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. పూర్వకాలమందు ప్రజలు దేవుని స్వరాన్ని ప్రవక్తల ద్వారా విన్నారు. కానీ మన కాలములో దేవుని యొక్క మాటలు, దేవుని స్వరాన్ని ఎలా వినాలి? 2వ వాక్యము, ఈ దినముల అంతమందు
కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. స్తోత్రం చెప్తామా? చూడండి, పాత నిబంధన గ్రంథములో చూస్తే పూర్వకాలములలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడంట ప్రజలతో. ప్రవక్తల ద్వారా దేవుని స్వరాన్ని ప్రజలు విన్నారు ప్రవక్తల నోటి ద్వారా. కానీ మన కాలములో దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరం క్రితం భూమిలో యేసు ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని స్వరాన్ని విన్నారు యేసు ద్వారా. కానీ ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు, తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ప్రభు భౌతికంగా ఈ భూమిలో లేడు. ఆయన 3వ రోజు తిరిగి లేచిన తర్వాత, అనగా మహిమా శరీరముతో లేపబడిన ఆ క్రీస్తు తన అపోస్తులకు ఆజ్ఞిస్తున్నాడు. తన అపోస్తులతో మాట్లాడాడు. ఏ విధముగా? అపోస్తుల కార్యము అధ్యాయం 1:1 వాక్యములో చూడండి. పునరుద్ధానుడిగా తిరిగి లేచిన యేసయ్య అపోస్తులకు ఏ విధముగా మాట్లాడాడు, అపోస్తులతో ఏ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఈ అధ్యాయము ద్వారా మీరు చదివి తెలుసుకోవచ్చు. అధ్యాయం 1 మొదటి వాక్యము ఇక్కడ చూడండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడంట. దేని ద్వారా ఆజ్ఞాపించాడు అంటే అపోస్తులతో పరిశుద్ధాత్మ ద్వారా యేసు మాట్లాడాడు. చేతుల పైకి చెప్దామా? యేసయ్య భూమిలో ఉన్నప్పుడు, భౌతిక శరీరములో ఉన్నప్పుడు ఆయన స్వరం ప్రజలు విన్నారు. కానీ పునరుద్ధానుడిగా లేచిన తర్వాత యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. పునరుద్ధానికి ముందు యేసు ప్రభు డైరెక్ట్గా మాట్లాడాడు భౌతికములో నుండి. పునరుద్ధానము తర్వాత, పునరుద్ధానుడిగా లేచిన తర్వాత యేసు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి, ఇప్పుడు మనము పునరుద్ధానుడిగా లేచిన తర్వాత బ్రతుకుతున్నామా, పునరుద్ధానానికి ముందు బ్రతుకుతున్నామా? మనము చెప్పండి, ఎప్పుడు ఏ కాలంలో బ్రతుకుతున్నాం? పునరుద్ధానుడిగా లేచిన తర్వాత. ఇప్పుడు యేసయ్య నీతో నాతో ఎలా మాట్లాడతాడంట? పరిశుద్ధాత్మ ద్వారా. ఈ రోజుల్లో యేసు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఒకసారి ఒక కుంటివాణ్ణి చూసి అపోస్తులుడైన పౌలు నడవమన్నాడు. ఒకసారి ఆయన వాక్యం వింటున్నప్పుడు డాబా మీద నుంచి కింద పడి చనిపోయాడు ఒక యవనస్తుడు. వాడిని కూడా పౌలు తన నోటి మాటలతో బ్రతికించాడు. మీరు చూడండి, అపోస్తుల కాలములలో పేతురు వలన, పౌలు వలన ఎందరో రోగులు బాగుపడ్డారు. ఒక సమయం పేతురు ఒక కుంటివాణ్ణి చూసి లేచి నడు అంటే వాడు విని వెంటనే స్పందించాడు. ఇక్కడ యేసు ప్రభు భౌతికంగా లేకపోయినను పరిశుద్ధాత్మ ద్వారా పేతురు ఆజ్ఞాపించాడు లేచి నడవమని. ఆ స్వరం విని, ఆ మాట విని ప్రతిస్పందన చూపాడు ఆ కుంటివాడు. వెంటనే వాడు స్వస్థత పొందాడంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులు మీకు ఆజ్ఞాపిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులు మీతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులు స్వస్థత పొందు అని మీకు ఆర్డర్ ఇస్తారు. మీరు ప్రతిస్పందన చూపితే, నేను చెప్తున్నాను, బైబిల్లో ఏ అద్భుతాలు జరిగినదో ఈరోజు కూడా అదే అద్భుతాలు జరుగుతాయి. మన ప్రాబ్లం ఏంటంటే మనం వింటున్నాము కానీ ప్రతిస్పందన చూపలేకపోతున్నాం.
మనం వినేవారుగా ఉంటున్నాం, విన్న మాట ప్రకారంగా నడవటం లేదు. అందుకే అద్భుతాలు జరగటం లేదు ఈ రోజుల్లో. అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ చివరి రోజుల్లో. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ లేఖనములను రాశారంట. ప్రతి లేఖనములు పరిశుద్ధాత్మ ఆవేశముతో రాయబడి ఉన్నది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉంది. ప్రతి వాక్యాలు, ఆ వాక్యాలన్నీ కలిపి, అన్ని గ్రంథాలు కలిపి బైబిల్గా ఒక పుస్తకముగా చేశారు. మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథంగా ఇవ్వబడి ఉంది. మీకు ఒక విషయం చెప్పానా, ఈ పరిశుద్ధాత్మ దేవుడంట నీతో నాతో మాట్లాడతాడు. ఎలా తెలిసిన? ఇందులో రాయబడిన ప్రతి వాక్యము ద్వారా. అందుకే క్రైస్తవులు బైబిల్ చదవాలి. క్రైస్తవులు బైబిల్ మోసేవారుగా కాదు, క్రైస్తవులు బైబిల్ని చదివేవారుగా ఉండాలి. చదివిన వాక్యాలను నమ్మేవారుగా ఉండాలి. నమ్మిన వాక్యాలకు ప్రతిస్పందన చూపినప్పుడే నీ కుటుంబములో దేవుని కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే ప్రతి లేఖనములు పరిశుద్ధాత్మ సహాయముతో దైవజనులు రాశారు. సుమారు 40 మంది దైవజనులు రాశారు. ఒక దేవుని గురించి రాశారు, ఎక్కడ గలిబిలి లేకుండా. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనము, ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడి ఉన్నది. దేవుని స్వరం, దేవుని మాట మీరు వినాలనుకుంటే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. చదివిన వాక్యాలను కంఠస్థం చెయ్యండి. చదివిన వాక్యాలను భద్రంగా నీ కడుపులో దాచుకో. ఎందుకు తెలిసినా, నువ్వు చదివి దాచుకున్న వాక్య భాగములో నుండి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడో చదివి ఉంటావు. ఆ వాక్యములను తగిన సమయమందు, నీకు అవసరమైన సమయానికి తగినట్లుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు సమయ సందర్భానికి అనుకూలంగా వాక్యాలను నీకు జ్ఞాపకం చేస్తాడు. మేము క్రొత్తగా పెళ్ళైన కాలము చెన్నైకి వెళ్ళాం. పెళ్ళి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేమిద్దరం చెన్నైకి వెళ్తున్నాం. మా చేతికి 800 రూపాయలు ఇచ్చారు అయ్యగారు. ఆయన చేతుల్లో ఉన్నది మాకు ఇచ్చాడు. ఆ 800 తీసుకొని విజయవాడ వెళ్ళాం. జనరల్ కంపార్ట్మెంట్ ఫుల్గా ఉంది. నేనేం చేశానంటే టికెట్ తీసుకొని టీటీతో మాట్లాడాను. టీటీ 2 సీట్లు ఇచ్చాడు. ఆయనకి మేము డబ్బులు ఇచ్చాం. చెన్నై వెళ్ళి చేరాం. అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాం. దరిదాపు తీసుకెళ్ళిన డబ్బుల్లో 30 వంతు అయిపోయింది. పెళ్ళైన కొత్తలో చేతి నిండా డబ్బులు ఉండాలి. తీసుకెళ్ళిన డబ్బులు దరిదాపు అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఒకరింటికి పోతే అసలు మొత్తం డబ్బులు అయిపోయింది. ఒకరింట్లో పోయి చేరాం. మా మేనత్త పిల్లల ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయి లేదు డబ్బులు మా దగ్గర. వేసుకునే బట్టలు, షూ, మేము ఉండే విధానం చూస్తే ఫుల్ డబ్బులు ఉన్నట్టు కనబడుతున్నాం, కానీ చేతుల్లో డబ్బులు లేదన్న విషయం మాకు మాత్రము, దేవునికి తప్ప ఎవరికి తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, పస్తైనా ఉంటాను, లేదని చెప్పను. ఇక చూడండి, మేము ఒక రూములో పండుకొని ఉన్నాం. ఆ రోజు భోజనం చేసి మేము బయలుదేరాలి. చేతుల్లో డబ్బులు లేవు. అడుగుదామా అంటే చిన్న చూపు అవుతుంది. ఎలా? వాళ్ళు మంచిగా భోజనాలు వండి పెడుతున్నారు, తినమంటున్నారు.
మా ఇద్దరికి కొత్త బట్టలు తీసుకున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. నాకు ఇప్పుడు కావాల్సింది భోజనం కాదు, బట్టలు కాదు, నాకు కావాల్సింది డబ్బులు. లేదు అనలేకపోతున్నాను, డబ్బులు కావాలి అని అడగలేకపోతున్నాను. మేము 12 గంటలకు బయలుదేరాలి. టైం దగ్గర పడుతుండే ఇక్కడ దడ పడుతుంది, భయం పడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకొకరి గాడికి వెళ్ళాలంటే టికెట్ కావాలి, డబ్బులు కావాలి కొనటానికి. మీరు నమ్మరండి, నేను పండుకున్న ఆ మంచానికి ఇటువైపు గోడ ఉంటే ఆ గోడ మీద ఒక వాక్యం రాయబడి ఉంది. దేవుడు మీ ప్రతి అవసరమును క్రీస్తు మహిమలో తీర్చును. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. పొద్దాక నిద్రపోవటం, ఆ వాక్యం చూడటం, ఇదే నేను చేసింది. కళ్ళు మూసుకోవటం, ఆ వాక్యాన్ని చూడటం. ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం. నీ వాక్యం ఎలా చెప్తుంది? క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరములు ఏమవుతుందంట? తీర్చబడును. మరలా టైం చూస్తే 12కి దగ్గర వస్తుంది. మరలా ఆ వాక్యం చూడటం. ఇక్కడ భయం వచ్చినప్పుడల్లా వాక్యం చూడటం, భయం వచ్చినప్పుడల్లా వాక్యం చూడటం, ఆ వాక్యాన్ని ఉచ్చరించటం, స్తోత్రం అని చెప్పటం, ఆ వాక్యాన్ని నమ్మటం, ఇదే నేను చేశా. చివరికి రెడీ అయిపోయినాం, అందరూ వచ్చారు, నిలబడ్డారు. ప్రేయర్ చేయమంటే ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తూ ఉండగానే ఒకరు వచ్చి ప్యాకెట్లు ఏదో పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నప్పుడే లోపల అనుకుంటున్నా స్తోత్రం అంటున్నాను. ఇంకొకరు వచ్చి పెడుతున్నారు. ఇక్కడ నుంచి 800తో పోయిన నేను మెడ్రాస్ సిటీకి పోగానే 800 అయిపోయింది. మరలా ఇప్పుడు 1200 పెరిగింది. యమ ఉత్సాహం వచ్చింది. ఆ 1200తో చివరిగా ఒకసారి పోయేలోపు ఆ రూమ్లోకి వెళ్ళాను. ఆ గోడ మీద ఉన్న వాక్యం మీద చేయి పెట్టాను. థ్యాంక్ యూ అని చెప్పి బయటికి వచ్చాను. నేను నిజం చెప్తున్నాను, ప్రతిరోజు దేవుని మాటలను ఈ విధంగా నేను నమ్ముతూ బ్రతుకుతున్నాను. మనుషులను నమ్మితే నేను బ్రతకలేను. ఎందుకంటే మనుషులు ఈరోజు వస్తారు, రేపు వెళ్తారు. కానీ దేవుని వాక్యం అంట ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందంట. దేవుని ఎదుట చెప్తున్నాను, ప్రతిరోజు పసిపిల్లల వలె దేవుని మాటలను నమ్మి బ్రతుకుతున్నాను నేను. ఒకవేళ నాకు ఏదైనా డబ్బు అవసరమైందనుకోండి, చెప్తున్నాను చూడండి, అది కూడా దేవుడు కొన్నిసార్లు ఆలోచన ఇస్తాడు, ఐడియా ఇస్తాడు. పలానా వాళ్ళకు ఫోన్ చేసి అడుగని, అప్పుడు వాళ్ళని ఫోన్ చేసి అడుగుతాను. ఆ విధంగా అడిగి పుచ్చుకున్న రోజులున్నాయి. దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు ఐడియా ఇస్తాడు, మనతో మాట్లాడతాడు. దీనిని నేను ఫాలో అవుతున్నాను. ఇక చూడండి, ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మా ప్రయాణము చెన్నై నుంచి కనిగిరి, ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా నుంచి ద్రోణాచలం, ద్రోణాచలం నుంచి చనుబండ, ఒక టూర్ వేశాం. ఆ రోజు నుండి డబ్బు కొరత లేకుండా, స్తోత్రం చెప్దామా. తీసుకెళ్ళింది కొద్దిగా, వచ్చేటప్పుడు ప్యాకెట్ నిండా డబ్బులతో బట్టలతో వచ్చి చేరాం. నాకు ప్రతి క్షణము ఆ వాక్యమే గుర్తు. దేవుడు మీ ప్రతి అవసరములను తీర్చును. బైబిల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యముల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ వాక్యం నీకు తెలియలేదనుకో, దేవుడు ఆ వాక్యాన్ని నీకు గుర్తు చేసినా, నీకు జ్ఞాపకం చేసినా, ఇది బైబిల్ వాక్యం అని నీకు ఎలా తెలుసు? అందుకే నేను చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదవాలా. ఎందుకంటే దేవుడు వాక్యముల ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడు బైబిల్ చదవటం ఆపివేస్తావో, నువ్వు బైబిల్ ఎప్పుడు తెరవో, దేవుడు కూడా నీతో మాట్లాడడు. అందుకనే ఉదయం లేయగానే, ఖాళీగా ఉన్నప్పుడు, పండుకునేటప్పుడు, నీకు సమయం దొరికినప్పుడల్లా బైబిల్ తెరవండి, చదవండి. నేను చాలామంది చెప్పటం విన్నా, మేము బైబిల్ చదువుతామని. బైబిల్ చదవటం అనేది ఒక వంతు,
బైబిల్ చదివిన మీరు ఆ బైబిల్ రాయబడిన వాక్యాలను నమ్మాలా. నమ్మిన తర్వాత అందులో రాయబడినట్లుగా నడుచుకోవాలా. దానినే విశ్వాసం అంటారు. దానినే విశ్వాసం అంటారు. ఇందులో రాయబడిన ప్రతి మాటలను చదివి, ప్రతి మాటలను నమ్మి, ప్రతి మాటల ప్రకారంగా జీవించినప్పుడు నీ విశ్వాసం అభివృద్ధి అవుతుంది. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ కుటుంబంలో పని చేస్తాడు. నీ విశ్వాసమును బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసమును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసమును బట్టి నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. ఈ చివరి రోజుల్లో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడతాడు. ఈ చివరి రోజుల్లో దేవుడు రాయబడి ఉన్న పరిశుద్ధ గ్రంథములో నుండి మీతో మాట్లాడతాడు. కానీ సైతాన్ ఏం చేస్తున్నాడు తెలిసిన? బైబిల్ని చదవనీయకుండా చేస్తున్నాడు. యవనస్తులు బైబిల్ చదవటం లేదు. సెల్ ఫోన్ కంటే బైబిల్ విలువైనది. ఎందుకు చెప్తున్నానంటే, నీ ఫ్యూచర్ బాగుండాలంటే, భయము లేని జీవితం నువ్వు పొందాలంటే బైబిల్ను చదువు. మా నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రమేష్ హాస్పిటల్కి కొంత దూరంలో ఉన్నాం. ముందు వెనకాల అన్నీ కూడా కంటైనర్లు. కంటైనర్ మధ్యలో మా కారు చిక్కుకొని ఉంది. అప్పుడు వరకు మాట్లాడుతున్న ఆయన ఒకేసారి నీలిగాడు. అలా నీలిగి అలాగనే ప్రాణం వదిలాడు. ఆయన ప్రాణం వదులుతున్నప్పుడు ఆయన కన్నులు ఒకేసారి తెరవబడ్డది. నేను చూశాను. ప్రాణం పోతున్నప్పుడు కన్నులు ఒకేసారి ఇలా తెరిచాడు. నాకు అర్థమైంది, ప్రాణం పోయింది. అక్కడ ప్రాణం పోగానే ఇక్కడ దేవుని స్వరము వినబడుతుంది. ఏమని చెప్తుందో తెలుసున నాతో? దేవుణ్ణి ప్రేమించు వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. అప్పుడు నా చేతుల్లో బైబిల్ లేదు. నేను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాను. వెనకాల ఇటువైపు చందు కూర్చున్నాడు, ఇటువైపు అయ్యగారు ఉన్నారు. చందు అన్న ఇటు చూడు అనగానే నేను వెనక తిరిగి చూస్తే మనిషి ఒకేసారి నీలిగాడు. ఆయన నీలుగుతున్నప్పుడు కళ్ళు ఇలా తెరవబడ్డది. నేను క్లియర్గా చూశాను. ఇక్కడ అప్పుడు వాక్యం గుర్తుకొచ్చింది. దేవుణ్ణి ప్రేమించు వారందరికీ మేలు కలుగుటక ఏం జరుగుతుందంట? ఆ వాక్యం ఎప్పుడు ఇక్కడ వినబడ్డదో నాకు భయము కాదు, ఫుల్ ధైర్యము కలిగింది. మేమిద్దరమే, మాతో వచ్చిన డ్రైవర్ కూడా చెయ్యి వదిలిపెట్టాడు. మేము కారును తీసుకొని రమేష్ హాస్పిటల్ మీదకి వెళ్ళాం. ఆ ర్యాంప్ మీద అలా ఆపాం. లోపల నుంచి ఒక డాక్టర్ పరుగులు ఎత్తుతున్నాడు మమ్మల్ని చూసి. ఒక తెలిసిన మనిషిని చూస్తే ఎలా వస్తారో అలా వచ్చాడు ఒక డాక్టర్. ఆయన ఎవరో నాకు తెలీదు. నన్ను చూడగానే అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు. నాకు అక్కడ ఎవరు తెలియదు. కారు ర్యాంప్ మీదకి పోయి అలా ఆగి నేను ఇలా చూస్తున్నాను ఎవరైనా ఉన్నారని. వెంటనే ఆయన మెడలో స్టెటస్కోప్ వేసుకొని పరుగులెత్తి నేరుగా నా వైపు వచ్చి ఏమైందని అడుగుతున్నారు. ఇట్లా బాగలేదండి, ఆరోగ్యం బాగలేక ఇట్లా తీసుకొచ్చాం అనేలాక. మరి ఆయనకి ఏమనిపించిందో డోర్ తీశాడు, స్టెటస్కోప్ పెట్టి చూశాడు. అది ఏదో ఒక మిషన్ తెమ్మన్నాడు. 2-3 సార్లు ఇలా పెట్టి చూశాడు. నా దగ్గరికి వచ్చాడు. చనిపోయారు, 5 నిమిషం అయిందన్నారు. ఇక్కడ భయం లేదు.
అసలు భయము లేదు ఇక్కడ, రవ్వంత భయము లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? దేవుని వాక్యము ఇక్కడ నాకు వినబడ్డది. నాకు తెలుసు ఇలా జరగటం వలన మనకు ఏదో ఒక మేలు జరగబోదు. సమస్తము సమకూడి ఏమవుతుందంట అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను ఏడవలేదు. చనుబండలో ఎంతో మంది అడిగారంట, అయ్యగారికి వాళ్ళ అబ్బాయికి ఏదైనా గొడవల, ఏడవలేదు. ఏడవటానికి నాలో పిరికితనం ఉంటే కదా, నేను ఏడవటానికి నేను భయపడితే కదా. నాకు తెలుసు ఇది దేవుని చిత్తము, నాకు తెలుసు ఇది దేవుని సమయము ఆయన పరలోకానికి చేరటానికి. నాకు అర్థమైంది ఇది దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. మరి ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఈ ధైర్యానికి కారణం ఏంటి తెలుసునా? దేవుని వాక్యం, దేవుని స్వరం ఇక్కడ వినబడ్డది. బైబిల్ చేతుల్లో లేకపోయినా దేవుని వాక్యం ఇక్కడ వినబడ్డది. అది విన్నప్పుడు నాకు నమ్మకం కలిగింది, అది విన్నప్పుడు నాకు విశ్వాసం కలిగింది, అది విన్నప్పుడు నాకు ధైర్యం కలిగింది. నేను ధైర్యాన్ని తెచ్చుకొని ఓదార్చగలిగాను తప్ప నేను ఏడవలేదు. దానినే విశ్వాసం అంటారు. ఎన్నో సందర్భాల్లో దేవుడు వాక్యము ద్వారా నన్ను ఓదార్చాడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు తన వాక్యము ద్వారా నన్ను బలపరిచాడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు తన వాక్యము ద్వారా నా విశ్వాసాన్ని బలపరిచాడు. అందుచేత నేను ప్రశాంతంగా, నెమ్మదిగా, ధైర్యముగా బ్రతకగలుగుతున్నాను. నాకు బలము, నాకు శక్తి, నాకు ఐశ్వర్యము, నాకు ధనము, నాకు ఆరోగ్యం అన్నీ దేవుని వాక్యం. అందుకే నా విశ్వాసులు కూడా ధైర్యము గలవారై ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసమే దేవుని యొక్క సహాయముతో ఈ 100 రోజుల కూడికలను ఏర్పాటు చేసింది. ఈ 100 రోజుల కూడికకు వచ్చి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి విశ్వాసం బలపడుతుంది. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ బలపడుతుంది. ప్రతి ఒక్కరు దేవుని మీద ఆధారపడతారు, ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరుగుతారు. ఎందుకంటే అనుదినము వాక్యం వినుట వలన ఇక్కడ ఏం కలుగుద్దంట? విశ్వాసం. అనుదినమును వాక్యం వినుట వలన ఇక్కడ విశ్వాసం కలుగుద్ది. సంగమ మరలా చెప్తున్నాను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ఏంటంట? అసాధ్యం. మీ విశ్వాసము ఎలా ఉన్నది ఒకసారి అర్థం చేసుకో. చర్చికి రాకపోవటానికి కారణం కూడా అవిశ్వాసం. మీకు దేవుని మీద నమ్మకం లేదు, వాక్యం మీద నమ్మకం లేదు, కాబట్టి నువ్వు రోజు చర్చికి రావట్లేదు. నీ పిల్లలను స్కూల్కి రోజు పంపుతున్నావు, వయసు రాలేదు, చిన్న పిల్లలు రోజు బడికి పంపుతున్నావు, కానీ వయసుకు వచ్చిన నువ్వు చర్చికి రావటానికి ఇబ్బంది పడుతున్నావు. ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళు చదివేది ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, లేకపోతే 5th స్టాండర్డ్. బడికి పో, బడికి పో, బడికి పో. నువ్వు మాత్రం గుడికి రావద్దు, గుడికి రావద్దు, గుడికి రావద్దు. కూర్చొని అవ్వారాలు కొట్టు. ఊరు కథలు, ముసలమ్మ ముచ్చట్లు. కొంతమంది రోడ్ల ముందు కూర్చుంటారు, ఈ కొంప, ఆ కొంప, ఈ కొంప, ఈ కొంప, ఐక్యరాజ్య సమితి ఇలా కూర్చుంటారు. ఇంకా మాట్లాడతారు చూడు, పచ్చడి నూరుతా ఉంటారు ఫుల్గా. రుబ్బు 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 రుబ్బు. ఆడ జావకపోతే ఈడికి రావచ్చుగా. వస్తారు ఎప్పుడు? దెబ్బలు తగిలినప్పుడు. నేను మొన్న చెప్పాను, సీరియస్గా చెప్తున్నాను.
స్త్రీ ఎవరో ఒకరికి యూరిన్ లీక్ అవుతుంది. ఆ యూరిన్ లీక్ అవ్వటం వలన పదే పదే నువ్వు పరుగులెత్తుతున్నావు. అది రాను రాను డ్యామేజ్ అవుతుంది. దాని ప్రభావం వలన నీకు తెలియకుండానే యూరిన్ లంగాలో పడిపోతుంది. అందుచేత దుర్వాసన నీ మీద మొదలవుతుంది. నీ ప్రక్కన కూర్చోటానికి కూడా ఇష్టపడని రోజులు వస్తాయి. రెండవ వ్యక్తి మొలల క్యాన్సర్. నేను ఖచ్చితంగా చెప్పేది జరగకపోతే నేను దైవజనునే కాదు, నేను చెప్తున్నాను. దేవునికి భయపడండి. ఆయన కుమారుని రాకడ దినములలో ఉంటున్నాం. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఎందుకు 100 రోజులు కూడిక పెట్టామో తెలిసిన? ప్రభు రాకడకు సంఘమును దైవజనుడు సిద్ధపరచటానికి. నా పని మిమ్మలను సిద్ధపరచటం, నా పని మిమ్మలను గద్దించటం, నా పని ప్రభు రాకడకు మిమ్మలను ఏకపరచటం. దైవజనుని స్వరానికి లోబడండి. చన్నుబండకు దూరంగా ఉంటే పాపం వారు రాలేరు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా రోజు వస్తారు. చన్నుబండలో ఉండి మనం రాలేకపోతున్నాం. ఎంత నిర్లక్ష్యమై ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయి. నీ పిల్లలు బడికి వెళ్ళను అంటే నువ్వు కొట్టవా? దెబ్బలు కొట్టైన బడి తీసుకెళ్ళి వదిలిపెట్టవా? మరి నువ్వు గుడికి రాకపోతే అదే దేవుడు నిన్ను కొట్టడా ఏదో ఒక సమయం? నీ బిడ్డను కొట్టడానికి నీకు అధికారం ఉన్నప్పుడు నిన్ను కొట్టడానికి నీ దేవునికి అధికారం ఉండదా? దేవుడంట చూసి చూడనట్టు ఉంటాడంట. చూసి చూడనట్టు ఉంటాడంట. కానీ మీరు మారలేదు అనుకోండి, అప్పుడు కొడతాడు. కొడితే మాత్రము పడిపోవాలా? ఒకసారి అంట మంచివాడు చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తూ వారితో వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు ఇంకొకడు పైనుంచి చూస్తున్నాడు. అయ్యో, నా స్నేహితుడు ఎంతో మంచివాడు, చెడ్డవాళ్ళతో స్నేహం వలన వాడు నాకు దూరం అవుతున్నాడు, వాడి వలన ఈ మంచివాడు పాడవుతాడు అని పైనుంచి కేకలు వేస్తున్నాడంట. అరే బాబు, వెళ్ళవద్దు, వారి స్నేహం వద్దు అని కేకలు వేసినా వాడు విననట్టు పోతున్నాడంట. అప్పుడు పైనున్నవాడు ఏం చేశాడంటే, ఏం చేయాలో తెలియక తన ప్యాకెట్లో రూపాయి బిళ్ళలు 3 ఉంటే 3 బిళ్ళలు తీసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క బిళ్ళను విసిరాడంట. ఆ బిళ్ళలు విసురుతున్నప్పుడల్లా వాడి మీద పడుతుందంట. ఆ బిళ్ళలు పడినప్పుడు ఎవరు ఈ బిళ్ళతో నన్ను కొట్టారు అని తిరిగి చూడకుండా బిళ్ళలు వచ్చి పడుతున్నప్పుడు ఆ రూపాయి బిళ్ళలు తీసుకొని ప్యాకెట్లు వేసుకుంటున్నాడే తప్ప ఎవరు కొట్టారు అని తిరిగి చూడకుండా ఆ చెడ్డ స్నేహితులతోనే వెళ్ళిపోతున్నాడు. ఉన్న 3 బిళ్ళలు అయిపోయింది. కేకలు వేస్తున్నా వాడు తిరగలేదు. బిళ్ళలతో విసిరి పిలిచినా వాడు తిరగలేదు. చివరిగా ఏం చేశాడు తెలిసిన? పైనున్నాడు పక్కన చూస్తే సగం ఇటుక రాయి ఉంది. ఆ ఇటుకను తీసి విసిరితే ఇక్కడ వచ్చి తగిలింది. ఆ దెబ్బకు అమ్మా
ఎవరు నన్ను కొట్టారు? అప్పుడు తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, స్నేహితుడా, చెడ్డవాళ్ళ స్నేహం వద్దు. నేను ఫస్ట్ సారి కేకలు వేశాను, నువ్వు విన్నట్టుగా వెళ్తున్నావు. రెండవసారి, మూడవసారి, నాలుగవసారి రూపాయి బిళ్ళతో అయినా నేను త్రిప్పాలనుకున్నాను, కానీ నువ్వు తీసుకొని ప్యాకెట్లో వేసుకున్నావు, కానీ తిరిగి చూడలేదు. నిన్ను ఎలాగైనా నా వైపు త్రిప్పటానికి వేరే అవసరం లేకుండా, వేరే మార్గం లేకుండా ఈ రాళ్లతో కొట్టానన్నాడు. దేవుడు కూడా నిన్నలాగనే కొడతాడు. నేను చెప్తున్నాను, దేవునికి ప్రేమించటం తెలుసు, కొట్టటం తెలుసు. కన్న తండ్రికి బిడ్డను ముద్దులాడటం తెలుసు. అదే కన్న తండ్రికి బెత్తముతో కొట్టటం కూడా తెలుస్తుందంట. నువ్వు దేవునికి దూరం అవుతూ ఉంటే దేవుడు చూసి చూడనట్లు ఉంటాడు. చెప్తాడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. అప్పటికి నువ్వు వినలేదనుకో, అప్పుడు దెబ్బలు తగులుతాయి. దెబ్బ ఎలా ఉంటుంది తెలిసిన? మా నాన్నగారు దేవుని వైపు తిరగటానికి కారణం ఏంటి తెలిసిన? దెబ్బ. ఎంతమంది చెప్పినా దేవుని దగ్గరికి రాడు. ఎంతమంది చెప్పినా చర్చికి రాని ఒక మనిషి ఆయన. మా అమ్మగారు మా నాన్నగారిని చర్చికి తీసుకురావటానికి కనీసం 10 సంవత్సరం ప్రయాసపడ్డది. ఎంతో మంది పాస్టర్లు వచ్చి చెప్పారు, వినలేదు. ఎప్పుడు వచ్చాడు తెలిసిన? దెబ్బ తగిలినప్పుడు. కోలుకోలేని దెబ్బ అది. ఇంత పెద్ద ఫిస్టుల గడ్డ అది. నాకు ఇప్పటికీ గుర్తు. 94 డిసెంబర్ 31 రాత్రి పూట, 30 రాత్రి, 94 డిసెంబర్ 30 రాత్రి 11 నుంచి 12 గంటల వరకు ఆపరేషన్ జరుగుతుంది. నా కన్నులారా చూసా, మా ఇంట్లోనే. నా వేలంతా ఉంది గడ్డ. మలద్వారానికి పై భాగంలో ముడి ఉంది. ఆ ముడిలో ఏర్పడ్డది. ఏలులాగా అలాగనే నిగనిగలాడుతుంది, ట్యూబ్ లైట్ లాగా. ఆ గడ్డ పెరుగుతూ పెరుగుతూ మలద్వారాన్ని మూసుకుపోతున్న సమయం అది. భయపడ్డాడు, ప్రాణభయం వచ్చింది. ప్రార్థిస్తే మా అమ్మ మీద కోపపడుతాడు. ప్రార్థన చేస్తే మొటికాయలు పెట్టే మనిషి ఇప్పుడు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. చూసారా దెబ్బట్టుంటది. భయపడిపోయాడు. ఆ దెబ్బకు దేవుని వైపు తిరిగిన ఆయన పాస్టర్గా చన్నుబండలో తేలాడు. స్తోత్రం చెబుదామా? నేను అదే చెప్తున్నాను. దేవుడు చూసి చూడనట్టుంటాడు. కోడితే మాత్రము లెయ్యలేవు. కోడితే లెయ్యలేము, అంత దెబ్బ తగులుద్ది. ఆ స్థితి రాకముందే, ఆ దెబ్బ తగలక ముందే మనలను మనము తగ్గించుకొని దేవుని వైపు తిరిగితే మనకంత మంచి జరుగుద్ది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. నీ కొరకు యేసయ్య రక్తము కార్చాడు. ఎన్నోసార్లు నిన్ను పిలిచాడు, నువ్వు రావటం లేదు. ఇప్పటికీ నీ వైపు ఎదురు చూస్తున్నాడు. నువ్వు రక్షణ పొందుతావని, నువ్వు బాప్టిషన్ తీసుకుంటావని నీ వైపు చూస్తున్నాడు, కానీ నువ్వు రావటం లేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏదో ఒక రోజు దెబ్బ తగులుద్ది. ఆ దెబ్బకు నువ్వు కోలుకోలేక పరుగులెత్తుతావు. బైబిల్లో రాయబడి ఉంది, తమ తమ ఇరులలో నుండి పురుగు వలె మనుషులు ఏమవుతారంట? ప్రాకుతూ వస్తారంట దేవుని యొద్దకు. ఆ స్థితి రాకముందే ప్రభు వైపు తిరుగు. దేవుని దగ్గరికి రా. సమయం ఉండగానే ప్రభు దగ్గరికి రా. ప్రాణం పోవటానికి ముందే ప్రభు దగ్గరికి రా. దెబ్బ తగలటానికి ముందే ప్రభు దగ్గరికి రా. రక్షణ పొందు, బాప్టిషన్ తీసుకో, దేవుని బిడ్డగా మారు. రక్షించబడిన వారు, బాప్టిషన్ తీసుకున్న వారు కుదరదు నువ్వు ఇంట్లో ఉంటే. ఏదో ఒక రోజు నీకు దెబ్బ తగులుద్ది.
నువ్వు ఎన్నో రోజులు మోసం చేయలేవు ఇంట్లో ఉండి. నిన్ను నువ్వు భక్తిపరుడుగా నటించటం కుదరదు. ఇక దేవునికి భయపడి ఆయన సన్నిధికి పరుగులెత్తు. ప్రేమగల దేవుడు, కనికరము గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ చివరి రోజుల్లో నీ విశ్వాసం అభివృద్ధి కొరకు మందిరానికి రా. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మందిరానికి రా. నీ విశ్వాసములో ఎదగటానికి మందిరానికి రా. సమృద్ధి వాక్యం ప్రకటించబడుతుంది ఇక్కడ. విశ్వాసము లేకుండా మీరు దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. లేచి నిలబడుదాం. హల్లెలూయా. సీనన్న చందు ఒక 2-3 నిమిషములు విన్న ఈ మాటల కొరకు ప్రార్థనలు నడిపించండి. త్వరగా రండి. ప్రభు సన్నిధిలో లేచి నిలబడిన వారందరూ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడాడు. విశ్వాసమును గురించి చక్కగా మాట్లాడిన దేవుడు మన హృదయాలకు ఏమి అర్థమైనదో, ఏమి నేర్చుకున్నామో గ్రహించి దాని ప్రకారంగా ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు అర్థమైన వారు ప్రతి ఒక్కరు ఈ వాక్య బోధన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మనతో మాట్లాడిన రీతిని బట్టి ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించి కొద్ది క్షణము దేవుడి మధ్యాహ్నం కాలం సమయం అందు మన అందరితో మాట్లాడిన ప్రతి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసంలో ఎంతవరకు దేవునికి సమీపస్థముగా జీవిస్తున్నాము, విశ్వాసంలో ఎంతవరకు మనము కలిగి ఉన్నాము, విశ్వాసంలో బలపరచబడి ఉన్నాము అని ప్రార్థన చేద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేట తెల్లగా మాట్లాడిన దేవునికి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి నోరు తెచ్చి కొద్ది ఎత్తి బిగ్గరగా పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవాది దేవానికి వందనాలు, స్తోత్రములు మధ్యాహ్న కాలం సమయం అందు ప్రభువా నీ దాసుని అభిషేకించుకొని మాట్లాడిన ప్రతి వాక్య పరిచర్య బట్టి నీకే వందనాలు. ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబాలు ప్రభు సంఘం ప్రభు నడుచుకున్నట్టుగా మీరు సహాయం చేయండి. దాని ప్రకారం గ్రహించుకున్నట్టుగా మీరు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడే విశ్వాసం లేకుండా ప్రభు నీ సైన్యంలో ఉండుట ప్రభు అసాధ్యమనే వాక్య ప్రకారం ప్రతి ఒక్కరు ప్రభు విశ్వాసం కలిగి జీవించే వారికి ప్రభు మారు మనసు పొందుకున్నట్టుగా మీరు సహాయం చేయండి. ఎవరైనా ప్రభు మారు మనసు పొందక బాప్తిస్మం అనే యొక్క ప్రభు మారు మనసు పొందక ఉన్నాము ఉన్నాడు ప్రభు మీరు దర్శించమని అడుగుకుంటున్నాము తండ్రి. మారు మనసు పొందుకున్నట్టుగా మీరు సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసం ప్రతి స్త్రీలతో పురుషులతో 100 రోజులు కూడికలో తండ్రి ప్రతి విశ్వాసం ప్రభు సాయంకాల సమయం జరుగుతున్న ప్రతి స్పందిస్తున్నావో లేదో, స్పందన చూపుతున్నావో లేదనేది మీకు గొప్ప దేవుడు ప్రతి హృదయాలతో తండ్రి, ప్రతి హృదయాల ప్రతి ఒక్కరిని మాటకు విధేయత కలిగి స్పందించుటకు, స్పందన చూపుటకు కృప చూపండి నాయన. ప్రతి కుటుంబాల చేత మీరు మాట్లాడిన ప్రతి వాక్య పరిచయం బట్టి నీకే వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్క ప్రభు ఈ సమయంలో వెతికిటకునా ఫలించుటకునా దాని ప్రకారం నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. నీకు ఇష్టమై ఉండుట జీవించుట ఈ లోకములో అసాధ్యమని మీరు మాట్లాడాలి. తండ్రి మా విశ్వాసం ఎంతవరకు ఉన్నదో ప్రభువా, మా విశ్వాసంలో ఎంతవరకు మీరు స్పందన చూపుతున్నావు తగినట్టుగా మీరు మాట్లాడే ప్రభు. లోపములు ఎత్తి చూపించి నాయన నటన జీవితంలో ఉన్నావేమోనని గుర్తు జరిగి మీరు మాట్లాడేవారు. నటన జీవితం కాకుండా నమ్మకం కలిగి యథార్థత కలిగి తండ్రి స్పందించటమేమో ఒక గొప్ప తరుణముగా మీరు భావించిన ఆయన నీ సన్నిధిలో ప్రతి మాటకు స్పందన చూపించే వారికి ఉండినట్లు సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పేరు పేరున ప్రతి ఒక్కరితో ఆయన
మీరు స్పష్టంగా విశ్వాసమును గురించి మాట్లాడావు తండ్రి. నీకు అవును వందనాలు, తండ్రి, స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాను వందనాలు, తండ్రి. స్తోత్రములు మీ నాయనా. గొప్ప విశ్వాసములు దేవుడా, ఎంతవరకు నీకే నమ్మకం కలిగి ఉన్నావు, ఎంతవరకు నీకన్నా సన్నిధిలో నీ మాటకులో విశ్వాసము కలిగి స్పందన చూపిస్తున్నావు అని మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు అందరూ బట్టి వందనాలు నాయన. నాయనా నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ప్రతి బిడ్డ విని ఉన్నారు, ప్రతి ఒక్కరితో స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి. సూటిగా మాట్లాడావు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. ఏ విషయంలో మేము నాయన స్పందన చూపుతున్నావు తండ్రి, అట్టి విషయంలో మీరు మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. ఏనా నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, హృదయంలో నాటుకొని భద్రము చేసుకొని ధ్యానించుకోండి. దాని ప్రకారంగా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో ఫలభరితముగా మార్చమన్నట్లుగా తండ్రి మేము అందరూ నడిపించబడి కృప అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. యేసయ్యా నీ నడిపించి మహిమ పొందమని వాక్య పరిచయంలోని దైవదాసులు చక్కగా వాడుకునే విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి రెండు చేతులు పైకెత్తి మనమందరం ఏకాత్మతో ఏక స్వరముతో చేతులు పైకెత్తి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రీరన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, పరమ ప్రభువాని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో చక్కని వర్తమానాన్ని మీ దాసుల చేత మాకు అందించావు. అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు, నీకు స్తోత్రములు రాజా. నిజమే తండ్రి, అవిశ్వాసములో నటన జీవితంలో జీవిస్తున్న మా కొరకు మా యొక్క మనసులో మా ఆలోచనలలో ఏమై ఉన్నదో సమస్తం నెరిగిన దేవుడువు. మేము నిలిచి ఉండుట కూర్చి ఉండుట నీకు వశమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. మా ఆత్మీయ జీవితంలో మేము ఏ విధంగా ఉన్నామనేది మీరు గుర్తెరిగిన దేవుడు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసమును గురించి స్పందించడం గురించి చక్కగా నా ఎడమరిచి చక్కని బోధన మాకు నేర్పించే మాటలను నేను గ్రహించుటకు, దాని ప్రకారంగా ఆత్మీయ జీవితాన్ని మేము ఫలభరితంగా మార్చుకున్నట్టుకు, ముందుకు నడిపించబడటకు, విశ్వాసములో నాయన మేము పెంపొందించబడే వారిగా ఉండినట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి. వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకోవడానికి సహాయం చే తండ్రి. మా కుటుంబాలను మా బిడ్డలను తండ్రి నాయన ఓ విశ్వాసం అనే మార్గంలోనేమో తండ్రి వారిని పోషించుకోవడానికి, నడిపించుకోవడానికి, ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా మార్చబడడానికి కుటుంబం అంతా తండ్రి నాయన ఏకీవించి నీ సన్నిధిలో గడపడానికి మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి మధ్యాహ్న కాల సమయంలో చక్కని మాటలతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు. మీ దాసుని బలముగా వాడుకున్నందుకు, మాతో ఈ మధ్యాహ్న కాలం చక్కని మాటలతో మీరు మాట్లాడినందుకు, మా హృదయాలలో ఆలోచనల తలంపులు యావత్తు కూడా తండ్రి మీకు ఇష్టమైనవిగా ఉన్నట్లుగా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్య పరిచయం నీడు కట్టి ఫలింపచేయండి నాయన. ప్రతి ఒక్కరూ నెమరు వేసుకుని దాని ప్రకారం జీవించుకునే భాగ్యాన్ని, తరుణాన్ని, కృపను మా అందరికీ దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా.